ఇప్పుడు వెండితెర మెగాస్టార్ నుండి బుల్లితెర మెగాస్టార్ కొడుకులందరూ కూడా ప్రతిసారి ఏదో ఒక టైంలోనే ఈ నెపోటిజం అనే పదం వాడుతూ ఉంటారు. అది ఉండడం వల్ల ఈజీగా వాళ్ళకి ఆఫర్స్ వచ్చేసాయి. తర్వాత మీరు పడే కష్టం ఒకసారి చిరంజీవి గారి కొడుకు గురించి కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఈ నెపోటిజం అనే నేమ్ మీరు ఎంతవరకు దాన్ని అఫెండ్ చేస్తారో అది డిఫెండ్ చేసుకుంటారా అనేది? నేనైతే పట్టించుకోను. బట్ వాళ్ళకి అదే చెప్తున్నా, ఇందాక కూడా చెప్పాను నేను. ఇప్పుడు ఏంటంటే నువ్వు కష్టపడాలి, ఇంక అంతే. అది ఇప్పుడు ఒకవేళ నేను మా ఫాదర్కి పుట్టుండకపోతే నాకు తెలిసి నేను ఈ పాటికి ఒక 10-15 మూవీలు చేసేటోండి. మేబీ నాట్ యాజ్ ఎ హీరో, బట్ చేసేటోండి ఈజీగా. నేను నాకు మొహమాటం ఉండేది కాదు ఒక ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళడానికి కానీ, లేకపోతే దాని గురించి కష్టపడడానికి. నాకైతే ఇప్పుడు నేను బికాస్ ఐ మై ఫాదర్ సన్, నేను అంత ఆఫీసులకి ఆడిషన్స్ లేకపోతే అంత నాకు కావాల్సినట్టుగా నేను ఇంకా వెళ్ళి అప్రోచ్ అవ్వలేకపోతున్నా పీపుల్స్ని. పెద్ద పెద్ద ప్రొడక్షన్ ఆఫీసెస్ కానీ నాకు ఉంటుంది వెళ్ళి మాట్లాడాలని, లేకపోతే బట్ భయం ఉంటుంది లోపల, ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఆల్రెడీ మా డాడీకి ఒక నేమ్ ఉంది కదా. ఇప్పుడు నేనేమన్నా డౌన్, అప్పుడు నన్ను ఏమన్నా అంటే కొంచెం ఇండైరెక్ట్గా మా డాడీని అన్నట్టు, కాబట్టి నాకు అది ఉంటుంది లోపల. సో ఆ ఫీలింగ్ పెట్టుకొని నేను ఏం క్రియేట్ చేసుకుంటాను, నాకు ఆపర్చునిటీస్ వచ్చేలాగా నేను క్రియేట్ చేసుకుంటున్నా. సాంగ్ చేయడం కానీ ఆ సాంగ్ నుంచి రావాలని కోరుకొని నేను చేసుకున్నాను అనమాట. ఇఫ్ ఐ వాజ్ నాట్ మై ఫాదర్స్ డాడ్, దెన్ హ్యాపీగా నేను వెళ్ళి మంచి క్యారెక్టర్లో లేకపోతే ఏదో ఒకటి చిన్న రోల్స్, జూనియర్ ఆర్టిస్ట్ ఏదో చేసేటోండి, 100% చేసేటోండి. చేస్తే ఎక్కడో చోట బాగా చేశా కానీ ఇంకో చోట. ఇప్పుడు నాకు అదే జరిగింది. నాకు నాట్ అనే ఒక సాంగ్ చేశాను నేను. అవును. నాకు లేకపోతే ఎవరు వచ్చి మీ పైన డబ్బులు పెడతారు నా మీద? ఇప్పుడు ఓకే, బుల్లితెర మెగాస్టార్ టీవీ దాంట్లో సినిమాకి ఎందుకు పెడతారు? నాకు అంటే పెడితే మా డాడీయే పెట్టాలి మళ్ళీ. సో నాకు ఇష్టం లేకుండా మా డాడీ పెట్టడం. పెడతాక ఆయన రెడీ, నాకు తెలుసు, అండ్ 25కి పెడతా అన్నారు. సో నేను అలా కాదు, నాకు బయట ప్రొడ్యూసర్స్ రావాలంటే ఏం రావాలి, ఒక హీరోగా సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి టాలెంట్ కనపడాలి, హీరో మెటీరియల్ కనపడాలి, ఎనర్జీ కనపడాలి. ఓకే, సాంగ్ ఇచ్చి పడేద్దాం ఒకటి అని చెప్పి ఇక ఫుల్ దానికి అంత ప్రాక్టీస్ చేసేసా సాంగ్ నాటినట్టు. అది చూసి నాకు ఒక టీంని అనుకుని ఎలా అయితే అనుకున్నానో అలా ఒక టీం వచ్చింది. అమ్మా దేవుడా అనుకున్నా. మళ్ళీ లక్కీ బాయ్ నేను అనుకొని హ్యాపీ ఫీల్ అయ్యా. ఆ సినిమా చేస్తూ ఆ టీం అందరూ ఫుల్ ఫిదా. దాని నుంచి నాకు 3-4 వచ్చినాయి యాక్చువల్గా ఆఫర్లు, స్టోరీలు. ఆ టీం పనిచేసే వాళ్ళు ఇంకా వేరే చోట్ల పనిచేస్తారు కదా. సో అక్కడ హీరో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చాయన్నమాట. అందులో నేను బరాబర్ ప్రేమిస్తా ఒకటే ఆయన నచ్చింది అప్పుడు. సో అప్పుడు వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని అలాగా నేను ఇప్పుడు రిలీజ్ దాకా వచ్చింది అది అప్పుడు తీసుకున్నది. సో అంతే, ఇంకా మనం వీ హ్యావ్ టు క్రియేట్ ఆపర్చునిటీస్ అవర్ సెల్స్. నువ్వు ఏ తప్పు చేయకుండా కష్టపడితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు 100% ఏదో ఒకరోజు నీకు లక్ ఒకరోజు నీ వైపు రావాలంతే. కష్టపడతా ఉండాలి. ఇవే నేను గట్టిగా నమ్ముతాను.